హలో ట్రేడర్స్, అందరూ మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కైండ్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హలో ట్రేడర్స్, లాస్ట్ వీడియోలో మనం ప్రైస్ యాక్షన్ సంబంధించి క్యాండిల్స్టిక్స్ని ఎన్ని కేటగిరీలు ఉంటాయి, అలానే ఒక్కొక్క కేటగిరీలో ఏ క్యాండిల్స్ ఉంటాయి అనేది క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఐ హోప్ అది మీ అంతమందికి అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరైనా ఆ వీడియోని కానీ మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఆ వీడియోని వాచ్ చేసి ఈ సెకండ్ వీడియో పార్ట్ 2 వీడియోని కానీ మీరు చూసినట్లయితే మీకు ప్రైస్ యాక్షన్ మీద మరికొంత క్లియర్గా అర్థమవుతుంది, మరింత క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియోలో మనం పార్ట్ 2 వీడియోలో ప్రైస్ యాక్షన్ సంబంధించి ఆ కేటగిరీస్ కోసం ఏ కేటగిరీలు అయితే మనం చెప్పుకున్నామో ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి వాటిలో ఉన్న క్యాండిల్స్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. మీరు తమ్మునేలు చూసే ఉంటారు. ఈరోజు డోజీకి సంబంధించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అసలు ఈ డోజీ క్యాండిల్ అనేది మనకి దేంట్లో వస్తుంది? క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్స్లో న్యూట్రల్ ప్యాటర్న్స్ ఉంటాయి. దాంట్లో మనకి 4 క్యాండిల్స్ ఉంటాయి. మీకు చూడండి, లాస్ట్ క్లాస్లో స్పిన్నింగ్ టాప్ ఉంటుందని చెప్పాను. బట్ ఆ స్పిన్నింగ్ టాప్ అనేది మనకి 2 టైప్స్గా రెడ్ గ్రీన్ స్పిన్నింగ్ టాప్, రెడ్ స్పిన్నింగ్ టాప్ 2గా డివైడ్ చేసుకొని రెడ్ స్పిన్నింగ్ టాప్ని ఏం చేసామంటే బేరిస్ క్యాండిల్స్టిక్స్లో తీసుకున్నాం. అలాగే గ్రీన్ స్పిన్నింగ్ టాప్ని ఏం చేసామంటే బుల్లిష్ క్యాండిల్స్టిక్స్లో తీసుకున్నాం. దీంట్లో మొదటిది డోజీ. చూడండి, ప్రతి డోజీకి లాంగ్ లెగ్ డోజీకి మనం డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ కేసెస్ని మనం క్లియర్గా నేర్చుకుందాం. ఒక డోజీని ఒకే క్లాస్లో ఒకే వీడియోలో చెప్పాలంటే డిఫికల్ట్. ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. దీంట్లో చూడండి, డోజీ. అసలు డోజీ అనేది దానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దానికి ఉన్న లక్షణాలు ఏంటి అని మనం క్లియర్గా చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఓపెన్ ప్రైస్ అనేది క్లోజింగ్ ప్రైస్కి ఈక్వల్ అవ్వాలి. ఓపెన్ ప్రైస్ అనేది క్లోజింగ్ ప్రైస్కి ఈక్వల్ అవ్వాలి. ఏదైనా మన గ్రీన్ కానీ డోజీ అనేది యాక్చువల్గా సింబల్ అనేది ఎలా ఉంటుంది చూడండి, సింబల్ ఎలా ఉంటుంది, ప్లస్ సింబల్లో ఉంటుంది. ఏదర్ మనకి గ్రీన్ కానీ కావచ్చు లేదా రెడ్ అయినా కావచ్చు. చూడండి, ఇది ఏదర్ గ్రీన్ అయినా రెడ్ అయినా ఇలా ఉంటుంది. దీన్నే మనం ఏమని చెప్పుకుంటామంటే డోజీ అని చెప్తాం. చూడండి, ఇక్కడ ఓపెన్ ప్రైస్ మీకు అంతమందికి ఐడియా ఉంటుంది. క్యాండిల్కి సంబంధించి ఈ డోజీకి సంబంధించి ఇదేమవుతుందంటే ఓపెన్ అవుతుంది, అదే ప్రైస్ ఏమవుతుందంటే క్లోజ్ అవుతుంది. అంటే ఓపెన్ ప్రైస్ క్లోజింగ్ ప్రైస్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. పైన ఉన్న విక్కి సంబంధించి ఈ ప్రైస్ని ఏమని చెప్పుకుంటామంటే హై ప్రైస్ అని చెప్తాం. దిగువన ఉన్న దాన్ని ఏమని చెప్తామంటే లో ప్రైస్ అని చెప్తాం. అలానే రెడ్ క్యాండిల్కి వచ్చేటప్పుడు, రెడ్ డోజీకి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా సేమ్. ఓపెన్ ఇక్కడే అవుతుంది, క్లోజ్ కూడా అదే ప్రైస్ అవుతుంది. నెక్స్ట్ పైన ఉన్న విక్ని హై ప్రైస్ అని చెప్తాం ఆ విక్కి సంబంధించి. దిగువన ఉన్న విక్కి సంబంధించి లో ప్రైస్ అని చెప్తాం. సో మీరు ఫస్ట్ పాయింట్ చూసినట్టయితే ఇక్కడ ఓపెన్ ప్రైస్ అనేది క్లోజింగ్ ప్రైస్కి ఈక్వల్గా ఉంటుంది. ఓపెన్ ప్రైస్ అనేది క్లోజింగ్ ప్రైస్కి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూసినట్టయితే కలర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. కలర్తో మనకు సంబంధం లేదు. అది గ్రీన్ క్యాండిల్ అయినా కావచ్చు, గ్రీన్ కలర్ అయినా కావచ్చు, రెడ్ కలర్ అయినా కావచ్చు. డోజీ అనేది గ్రీన్ కలర్లో కానీ రెడ్ కలర్లో కానీ ఫామ్ అవ్వచ్చు. రెడ్ కలర్లో ఫామ్ అయితే బేరిస్ అని, గ్రీన్ కలర్లో ఫామ్ అయితే బుల్లిస్ అని అనుకోకండి. డోజీకి కలర్తో మనకి ఏ సంబంధము లేదు. ఇక నెక్స్ట్ మూడో పాయింట్ చూసుకున్నట్టయితే అప్పర్ షాడో, దట్ ఈస్ నథింగ్ బట్ విక్. అప్పర్ విక్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు లోవర్ షాడో. అంటే అప్పర్ షాడో అనేది లోవర్ షాడో అనేది, పైన ఉన్న ఇది అప్పర్ షాడో, దిగువన ఉన్నదాన్ని లోవర్ షాడో. చూడండి, ఇక్కడ రైట్ మార్క్ పెడుతున్నాను. ఇది అప్పర్ షాడో, ఇది లోవర్ షాడో. ఈ రెండు కూడా ఎలా ఉండాలంటే ఈక్వల్గా ఉండాలి. సో ప్లస్ సింబల్లో మీరు చూసుకోండి ఒకసారి. ఇలా చూసుకుంటే ఇది అప్పర్ విక్, ఇది లోవర్ విక్, ఈ రెండు కూడా ఈక్వల్గా అవ్వాలి. అలానే ఓపెన్ ప్రైస్, క్లోజ్ ప్రైస్, ఈ రెండు క్లోజింగ్ ప్రైస్, ఈ రెండు కూడా సమానంగా ఉండాలి. ఇలా ఈ లక్షణాలు కానీ ఉన్నట్టయితే ఆ క్యాండిల్ని మనం ఏమని చెప్తామంటే డోజీ అని చెప్తాం. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.
డోజీకి వచ్చేటప్పుడు ఓపెన్ ప్రైస్ అనేది క్లోజింగ్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంది. కలర్తో ఏ సంబంధము లేదు. అలానే అప్పర్ షాడో అనేది లోవర్ షాడోకి ఈక్వల్ అవుతుంది. ఇక లాస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే అసలు ఈ డోజీ ఫామ్ అవ్వడానికి దాని వెనుక ఉన్న రీజన్ ఏంటంటే బయ్యర్స్ సెల్లర్స్ ఈక్వల్ పవర్ ఉంటారు ఇక్కడ. ఓకేనా, ఎవరు కూడా మెజారిటీ అనేది ఉండదు ఎటువైపు కూడాను, ఎయిదర్ బయ్యర్ సైడ్ కానీ సెల్లర్ సైడ్ కానీ ఇద్దరూ కూడాను ఈక్వల్ పవర్ కలిగి ఉండడం వల్ల డెసిజన్ అనేది పెండింగ్ అయిపోతుంది. అంటే బుల్లిస్ వైపు కానీ బేరిస్ వైపు కానీ ఉండకుండా అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి డోజీ ఫామ్ అవుతుంది. ఎక్కడైతే ఈ డెసిజన్ పెండింగ్ అనేది వస్తుందో నెక్స్ట్ క్యాండిల్ అనేది వాళ్ళు బయ్యర్ సైడ్కి వెళ్తారా, బయ్యర్స్ బుల్లిస్ క్యాండిల్గా ఉంటుందా, బేరిస్ క్యాండిల్గా ఉంటుందా అనేది మనకి డోజీ అనేది ఇండికేట్ చేస్తుంది. కాకపోతే మీకు లాస్ట్ క్లాస్లో ప్రైస్ యాక్షన్ కోసం చెప్పేటప్పుడు ఏ క్యాండిల్ కోసం అయితే మనం డిస్కస్ చేసుకుంటున్నామో ఆ క్యాండిల్ యొక్క కలరు, ఆ క్యాండిల్ యొక్క షేపు అండ్ ఆ క్యాండిల్ యొక్క పొజిషన్, ఈ మూడు ఇంపార్టెంట్ అని చెప్పాను. మీకు గుర్తుందా? ఫస్ట్ది ఏం చెప్పుకున్నాం, క్యాండిల్ సంబంధించి కలర్, షేపు, ఇక మూడవది ఏంటంటే పొజిషన్. ఈ మూడు ఇంపార్టెంట్ మనకి. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వీటిని మనం అప్లై చేస్తాం. సో దానికి సంబంధించి ఇక్కడ షేప్ అనేది ఇచ్చాను అండ్ కలర్ అనేది నాట్ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇక్కడ కలర్తో మనకి సంబంధం లేదు. ఇక మూడవది చూస్తే పొజిషన్. అర్థమవుతుందా? ఫస్ట్ డోజీకి సంబంధించి కలర్ చెప్పాం, రెండోది ఏంటంటే షేప్ ఇచ్చాను, ఎటువంటి ప్లస్ సింబల్లో ఉంటుంది. ఇక మూడో పాయింట్ ఏంటంటే పొజిషన్కి సంబంధించి. ఈ పొజిషన్ అంటే ఏంటి సార్? మనకి ఈ పొజిషన్ అంటే ఈ డోజీ అనేది సపోర్ట్ దగ్గర కానీ వచ్చినట్టయితే ఎలా బిహేవ్ చేస్తుంది, లేదు రెసిస్టెన్స్ దగ్గర కానీ వచ్చినట్టయితే ఎలా బిహేవ్ చేస్తుంది, ఒకవేళ అప్ ట్రెండ్లో ఉంటే ఎలా బిహేవ్ చేస్తుంది, డౌన్ ట్రెండ్లో ఉంటే ఎలా బిహేవ్ చేస్తుంది. యాక్చువల్గా రెసిస్టెన్స్ అప్ ట్రెండ్ ఒకే కేటగిరీలో తీసుకుంటాం, సపోర్టు డౌన్ ట్రెండ్ ఒక కేటగిరీలో తీసుకుంటాం. దాన్ని 2 కేసెస్గా మనం డివైడ్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి ఒకసారి. కండిషన్స్కి వచ్చినప్పుడు దీంట్లో మనకి అప్ ట్రెండ్ ఉంటుంది, డౌన్ ట్రెండ్ ఉంటుంది. ఓకేనా, అప్ ట్రెండ్ ఉంటుంది, డౌన్ ట్రెండ్ ఉంటుంది. అప్ ట్రెండ్ వచ్చేటప్పుడు కేస్ 1, వెన్ డోజీ కమ్స్ ఎట్ రెసిస్టెన్స్ దగ్గర కానీ వచ్చినట్టయితే, డోజీ అనేది రెసిస్టెన్స్ దగ్గర వచ్చినట్టయితే మనకి డోజీ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది, నెక్స్ట్ ప్రైస్ మూమెంటం అనేది ఎలా ఉంటుంది. కేస్ 2కి వచ్చేటప్పుడు డోజీ అనేది అప్ ట్రెండ్లో వచ్చేటప్పుడు అది మన ప్రైస్ మూమెంటం అనేది ఎలా ఉంటుంది. క్లియర్ ఇది? సో మనం ఒకసారి వీటికి సంబంధించి కేస్ 1 కేస్ 2 డిస్కస్ చేసుకుందాం. దీంట్లో మొదటిది కేస్ 1 మీరు చూసినట్టయితే వెన్ డోజీ కమ్స్ ఎట్ రెసిస్టెన్స్. ఐ థింక్ మీ అంతమందికి రెసిస్టెన్స్ సపోర్ట్ అనేవి ఐడియా ఉంటాయి. మీరు ప్రైస్ యాక్షన్ వరకు వచ్చారు అంటే మీ అంతమందికి హౌ టు డ్రా ద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి ఐడియా ఉండుంటాయి. ఇక్కడ సపోర్ట్ అంటే ఎప్పుడు కూడా కరెంట్ మార్కెట్ ప్రైస్కి పైన ఉన్న దాన్ని ఏమని చెప్తామంటే రెసిస్టెన్స్ అంటాం, దిగువన ఉన్న దాన్ని ఏమని చెప్తామంటే సపోర్ట్ అని చెప్తాం కరెంట్ మార్కెట్ ప్రైస్కి. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఎట్ రెసిస్టెన్స్ అంటే దీనికి సంబంధించి కరెంట్ మార్కెట్ ప్రైస్కి పైన ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉండి డోజీ అనేది రెసిస్టెన్స్ దగ్గర కానీ ఫామ్ అయితే, ఇది మనకి కేస్ 1. చూడండి ఇక్కడ సర్కిల్ చేస్తున్నాను. ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర మాత్రం మనకు డోజీ కానీ ఫామ్ అయినట్టయితే ఏం జరుగుతుంది చూడండి. ఇక్కడ వెన్ డోజీ కమ్స్ ఇన్ రెసిస్టెన్స్ డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అంటే ట్రెండ్ రివర్సల్ అనేది జరుగుతుంది. అంటే అప్ ట్రెండ్ నుంచి మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్కి కన్వర్ట్ అయిపోతుంది. డౌన్ ట్రెండ్కి ఎప్పుడు ఆ డోజీ అనేది రెసిస్టెన్స్ దగ్గర వచ్చినప్పుడు మాత్రమే, డోజీ అనేది రెసిస్టెన్స్ దగ్గర వచ్చినప్పుడు మాత్రమే అప్ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ కింద కన్ఫర్మ్ అవుతుంది. మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి టెక్నికల్ అనాలిసిస్లో. అది మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. మీకు బాగా ఐడియా ఉండుంటే ఇక్కడ ఇది బాగా వర్కౌట్ అవుతుంది అంటే మనం చెప్పుకునేది. అంతేగాని మీరు సపోర్టు రెసిస్టెన్స్ డ్రా చేయడం అనేది రాంగ్గా డ్రా చేసుంటే ఇది మనకి రివర్స్ అవుతుంది, అంటే ఖచ్చితంగా వర్క్ అవ్వదు. అది మీరు గుర్తుపెట్టుకోండి.
సో నెక్స్ట్ ఒకవేళ రెసిస్టెన్స్ దగ్గర కానీ డోజీ కానీ వచ్చినట్టయితే మనం ఏం ప్లాన్ చేసుకుంటాం? యాక్చువల్గా దీంట్లో మనకి బై టు సెల్ అని, సెల్ టు బై అని 2 కేటగిరీస్ ఉంటాయి. అంటే మనం షేర్స్ని కొని అమ్ముదాం, ఇది అంతమందికి తెలిసిందే, ఓకేనా? కానీ ఇంట్రాడేలో మనకు మరొక ఆప్షన్ ఉంటుంది, సెల్ టు బై అని. అంటే మనం అమ్మి కొనవచ్చు, మన దగ్గర ఏమీ లేకున్నా, షేర్స్ ఏమీ లేకున్నా అమ్మి కొనవచ్చు. దాన్నే మనం ఏమని చెప్తామంటే సెల్ టు బై అని చెప్తాం, సెల్ టు బై అని చెప్తాం, ఓకేనా? సో మనం సెల్ ఎంట్రీ ఎక్కడ ప్లాన్ చేసుకుంటాం? దీంట్లో డోజీ యొక్క క్లోజింగ్ ప్రైస్ చూడండి, డోజీ యొక్క క్లోజింగ్ ప్రైస్. అలానే టార్గెట్ ఎక్కడ పెట్టుకుంటాం? నెక్స్ట్ సపోర్ట్ పెట్టుకుంటాం, ఇది డౌన్ది, ఇది టార్గెట్ అవుతుంది, దిగువ సైడ్ది. సో డోజీకి సంబంధించి సెల్ ఎంట్రీ అనేది క్లోజింగ్ ప్రైస్ అవుతుంది. ఆల్రెడీ క్లోజింగ్ ప్రైస్ ఓపెనింగ్ ప్రైస్ రెండు ఒకటే డోజీలో, సో అదే మనకి సెల్ ఎంట్రీ అవుతుంది. టార్గెట్ అనేది నెక్స్ట్ సపోర్ట్ అవుతుంది. సార్ మరి స్టాప్ లాస్ ఎక్కడ తీసుకుంటాం? స్టాప్ లాస్ అనేది డోజీ యొక్క హై ప్రైస్ని తీసుకుంటాం మనం. స్టాప్ లాస్ని ఎక్కడ పెట్టుకుంటామంటే డోజీ యొక్క హై ప్రైస్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది డోజీ అనుకోండి, ఇదేమవుతుందంటే స్టాప్ లాస్ అవుతుంది, ఇది క్లోజింగ్ ప్రైస్ కదా, ఇది మనకి ఏమవుతుందంటే ఎంట్రీ అవుతుంది. ఇక నెక్స్ట్ ఈ క్యాండిల్ తర్వాత ఎక్కడైతే సపోర్ట్ దిగున ఉందో ఫస్ట్ సపోర్ట్ అనేది, సపోర్ట్ 1 అనేది మనకి ఏమవుతుందంటే టార్గెట్ అవుతుంది. ఒకవేళ ఈ టార్గెట్ కానీ రీచ్ అయిపోయింది అనుకోండి, మనం ట్రైలింగ్ చేసుకుని వెళ్ళొచ్చు. అప్పుడు మనం సపోర్ట్ 2, సపోర్ట్ 3లు అనేవి నెక్స్ట్ టార్గెట్లుగా పెట్టుకుంటాం. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థమైనట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం వల్ల ఇది మరింత మందికి రీచ్. నెక్స్ట్ ఇక కేస్ 2లోకి వెళ్దాం. కేస్ 2కి వచ్చేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది అయితే రెసిస్టెన్స్ దగ్గర వచ్చినప్పుడు డోజీ ఎలా బిహేవ్ చేస్తుందో సింపుల్గా చెప్పొచ్చు. అది డౌన్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది, అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్కి రివర్స్ అవుతుంది, ట్రెండ్ రివర్సల్ అనేది. టార్గెట్ అనేది నెక్స్ట్ సపోర్ట్ పెట్టుకుంటాం. కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కేస్ 2కి వచ్చేటప్పుడు. వెన్ డోజీ కమ్స్ ఇన్ అప్ ట్రెండ్. అప్ ట్రెండ్ అంటే ఏంటి? ఇప్పుడు మాట్లాడుతుంది మరి అప్ ట్రెండే కదా సార్ అంటే, యాక్చువల్గా అప్ ట్రెండ్ అంటే ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ సపోర్ట్ నుంచి అంటే అప్ ట్రెండ్లో ఉంది, ఇలా పైకి వెళ్తుంది. ఇప్పుడు డోజీ అనేది రెసిస్టెన్స్ దగ్గర రాకుండా రెసిస్టెన్స్కి సపోర్ట్కి మధ్యలో ఫామ్ అయిపోయింది. ఈ రెండింటికి మధ్యలో చూడండి, ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర రావట్లేదు, ఓకేనా? అప్ ట్రెండ్లో సపోర్ట్ దగ్గరికి వస్తే అది డౌన్ ట్రెండ్, అది వేరే విషయం, అది ఇక్కడ మాట్లాడుకోవట్లేదు. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఎక్కడో ఒక దగ్గర డోజీ ఇలా ఫామ్ అయింది. అరే డోజీ ఫామ్ అయింది కదా, మనకి నెక్స్ట్ క్యాండిల్ అనేది బేరిస్ అయిపోతుంది, డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అయిపోతుంది అని అనుకోకూడదు. మధ్యలో కానీ వచ్చింది అనుకోండి, మనకి కన్ఫర్మేషన్ అనేది అవసరం. నెక్స్ట్ క్యాండిల్ యొక్క కన్ఫర్మేషన్ అనేది అవసరం. ఎలా తీసుకుంటాం కన్ఫర్మేషన్? ఫస్ట్ ఏం చేస్తారంటే మధ్యలో కానీ ఫామ్ అయినప్పుడు మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే వాటి యొక్క హైస్ లోసు మార్క్ చేసుకోండి. ఆ డోజీకి సంబంధించి హై ప్రైస్ ఎంత, ఇది హై అవుతుంది, ఇదేమవుతుందంటే లో అవుతుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, డోజీ ఫామ్ అయితే డౌన్ ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అనుకుంటున్నాం. కానీ డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ కాదు ఇటువంటి కేసులో. అంటే అప్ ట్రెండ్లో సెంటర్లో వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ దగ్గర వస్తే డౌన్ ట్రెండ్ అనేది కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. చూడండి ఒకసారి, వెన్ డోజీ కమ్స్ ఇన్ అప్ ట్రెండ్ నీడ్ కన్ఫర్మేషన్. చూసారా ఫస్ట్ పాయింట్, నీడ్ కన్ఫర్మేషన్. ఇప్పుడు కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది ఎలా తీసుకుంటాం? ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ అనేది మస్ట్ బీ లెస్ దెన్ డోజీ లో ప్రైస్. అంటే ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే నెక్స్ట్ క్యాండిల్ అనేది డోజీ లో ప్రైస్ని బ్రేక్ చేసి క్లోజ్ అవ్వాలి, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యాండిల్ ఇలా ఫామ్ అయ్యింది. యాక్చువల్ గ్రీన్ క్యాండిల్ కాదు, రెడ్ క్యాండిల్ పడుతుంది ఇక్కడ. ఇదేం చేస్తుందంటే ఇలా క్లోజ్ చేసింది. చూడండి ఇది లో, ఇది క్లోజింగ్ ప్రైస్ నెక్స్ట్ క్యాండిల్. ఇప్పుడు ఇది మనకి ఏమవుతుంది, క్లోజ్ చేసి కానీ బ్రేక్ అయింది అనుకోండి, అదే మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ అవుతుంది. సార్ ఒకవేళ క్లోజ్ చేయకపోతే అది లోన్ బ్రేక్ చేయలేదు, అప్పుడు ఏం చేద్దాం?
అప్పుడు ఏం చేస్తామంటే సెకండ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. ఒకవేళ సెకండ్ క్యాండిల్ కానీ బ్రేక్ చేసింది అనుకోండి, దాన్నే కన్ఫర్మేషన్ క్యాండిల్ కింద తీసుకుంటాం. సార్ ఒకవేళ అది కూడా క్లోజ్ చేయకపోతే కరెక్టే, అప్పుడు ఏం చేస్తామంటే మూడో క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. సరే అది కూడా క్లోజ్ చేయకపోతే అప్పుడు ఏం చేస్తామంటే ఇంకా ఫోర్త్ క్యాండిల్ కానీ వెయిట్ చేయం మనం. అప్ ట్రెండ్ అనేది కన్ఫర్మేషన్ కంటిన్యూ అవుతుంది. డోజీ ఫామ్ అయిన తర్వాత ఈ ఫస్ట్ మూడు క్యాండిల్లో ఏ క్యాండిల్ అయితే క్లోజ్ చేసేస్తుందో అంటే డోజీ యొక్క లో ప్రైస్ని, అదే మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ అవుతుంది. మరి ఆ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి? సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఎక్కడ తీసుకుంటాం? ఆ కన్ఫర్మేషన్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్. ఓకేనా? కన్ఫర్మేషన్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఫారెక్స్లో కూడా బాగానే పనిచేస్తుంది, అందుకనే రాశాను. నెక్స్ట్ ఏంటంటే టార్గెట్ ఎక్కడ పెట్టుకుంటాం? నెక్స్ట్ సపోర్ట్ పెట్టుకుంటాం. స్టాప్ లాస్ అనేది డోజీ యొక్క హై ప్రైస్ పెట్టుకుంటాం. కన్ఫర్మేషన్ క్యాండిల్ యొక్క హై ప్రైస్ కాదు, డోజీ యొక్క హై ప్రైస్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అప్ ట్రెండ్లో ఇలా ఉంది, డోజీ ఇక్కడ ఫామ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ అనేది ఇలా క్లోజ్ అయిపోయింది, ఈ లోన్ బ్రేక్ చేసింది. సో మనకేమవుతుందంటే ఈ క్లోజింగ్ ప్రైస్ అనేది ఎంట్రీ అవుతుంది. డోజీ యొక్క హై ప్రైస్ అనేది మనకేమవుతుందంటే స్టాప్ లాస్ అవుతుంది. దిగువనున్న సపోర్ట్ 1 అనేది మనకేమవుతుందంటే టార్గెట్ అవుతుంది. ఐ థింక్ ఇది కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా మీకు డౌట్ ఉంటే, మీకు డౌట్స్ కానీ దీంట్లో నేను చెప్పే టాపిక్లో కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. డౌట్ నేను సాల్వ్ చేయడానికి నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను. అలానే నేను పెట్టే ఈ కంటెంట్ అనేది మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మరింత మందికి షేర్ చేయడం వల్ల మన ఛానల్ యొక్క రీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.